గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసినటువంటి వారందరికీ నామినేట్ పదవులు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి గంగా భవాని కానీ తర్వాత నేరేళ్ల శారదకి రీసెంట్గా మహిళా కమిషన్ కానీ అందరికీ దక్కాయి. సో నాకు కూడా నేను కూడా అర్హురాలినే, ఒక మహిళా అధ్యక్షురాలుగా, మహిళగా, బీసీ బిడ్డగా, ముదిరాజు బిడ్డగా కూడా నేను అర్హురాలిని అంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్తా ఉన్నారు. ఎందుకు మీకు హామీ లభించిందా? ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఓకే అన్న అంటున్నారు. నిజంగా ఇప్పుడున్న కాంపిటీషన్లో సాధ్యమేనా అది సునీతారావు గారు? 100% నాకు రేవంత్ అన్న గారి పైన నమ్మకం ఉంది. మేము ముంబైలో కలిసినప్పుడు మా ఆల్ ఇండియా అధ్యక్షురాలతో ప్రపోజల్ పెట్టింది కూడా సీఎం గారే కాబట్టి నాకు ఆ ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందనే ఆశ ఉంది. ఒక అడ్వకేట్గా నా వాయిస్ వినిపించడానికి ఇప్పటి నుంచి కాదు, నాకు 28 ఏళ్ళ నుంచి రేవంత్ అన్న పరిచయం కాబట్టి, అంటే నా క్యాలిబర్ చూసే ఇవ్వమని చెప్పి నేను అడుగుతున్నాను. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను ఒక ముదిరాజు బిడ్డను. మా ఓటు బ్యాంకు కూడా చాలా పెద్దగా ఉంది. ఈరోజు ఇద్దరు ముగ్గురు ముదిరాజులే ఉన్నారు. ఒకటి శ్రీహరి ముదిరాజు, ఒకటి నీలం మధు ముదిరాజు, ఒకటి సునీత ముదిరాజు. దీంట్లో నేను ఎక్కడ పార్టీలు మారలేదు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అధిష్టానం ఏది చెప్పినా, రేవంత్ అన్న ఏది చెప్పినా కూడా నేను అది పాటిస్తూ ముందుకెళ్ళాను. అత్యధికంగా ధర్నా చేసి 300 పైచిలుకుగా ధర్నాలు చేసి ఈరోజు 146 కేసులతో కూడా మహిళా కాంగ్రెస్ కొట్లాడుతూ కోట్ల చుట్టూ తిరుగుతున్న, మా కోట్ల చుట్టూ తిరుగుతున్న వేళలా నేను అడిగాను, కేసులన్నీ కూడా ఎత్తేయమని చెప్పి అడిగాను. ఇదే విధంగా ప్రతి మహిళకి ప్రతిసారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా గంగా భవాని గారికి కానీ, ఆకుల లలిత గారికి కానీ, నేరేళ్ల శారద గారికి కానీ అందరికీ పెద్దపీట వేశారు. సో అధిష్టానము నాకు నిర్ణయించింది బీజేపీ క్యాండిడేట్ ఉన్న రాజాసింగ్ పైన కొట్లాడమని. అదేం ఆషామాషి కాదు. 9.5 సంవత్సరాల నుంచి గోషామల్ నియోజకవర్గాన్ని ముఖేష్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత వదిలేయడం జరిగింది. కాబట్టి అక్కడ కార్యవర్గాన్నే కంప్లీట్గా పక్కకు పెట్టడం జరిగింది. అక్కడ ఎవరు పని చేయడానికి కూడా సిద్ధంగా లేకుండే. కానీ అక్కడ అట్లాంటి ప్లేస్లో నన్ను ఈరోజు వేసి ఒక 10 మందితో నేను అక్కడ పని చేయిస్తున్నానంటే నాకు నిజంగా కూడా గర్వకారణం. ఇన్ఛార్జ్ నేనైనా కూడా ఈరోజు 10 మంది అక్కడ పనిచేస్తున్నారు, బయటికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పైన మమకారంతో, కాంగ్రెస్ ఇచ్చే స్కీమ్స్తో మోటివేట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నానంటే నిజంగా కూడా ఇది నేను మంచి పనే చేశాను కానీ చెడ్డ పని చేయలేదు. కాబట్టి నా ఏరియా కాకున్నా కూడా నేను అక్కడ నుంచి రేవంత్ అన్న చెప్పినందుకు ఖచ్చితంగా కొట్లాడాను. ఆ సీటులో మగవాళ్ళు కూడా కొట్లాడలేని పరిస్థితిలో నేను వెళ్ళి కొట్లాడాను. ఎవ్వరు నాకు సహకరించని పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళాను. కాబట్టి ఇస్తానని చెప్పి అన్నాడు కాబట్టి మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఉంది నాకు. ఇప్పుడున్న వాళ్ళలో కొంతమందికి నామినేటెడ్ వచ్చాయి. షబీర్ అలీకి కానీ, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి పీసీసీ చేసినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినటువంటి ఆయనకు రాజ్యసభ నామినేట్ చేశారు. ఎన్ఎస్యూ నుంచి బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నిజంగానే నేరేళ్ల శారదకి ఉమెన్ కమిషన్ ఇచ్చారు. నిజంగా మీకు వస్తుందని నమ్మకం ఉందా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్లో సాధారణంగా. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కాంపిటీషన్లో నెగ్గి రావడం అంటే చాలా కష్టం. అందులో మహిళలు పని చేయాలన్నా, మహిళలు బయటికి రావాలన్నా, మహిళలు కష్టపడాలన్నా కూడా నిజంగా కూడా చాలా కష్టమైన పని. కాకపోతే ఒక తల్లిగానే కాకుండా ఒక ప్రొఫెషనల్గా, అడ్వకేట్గా, అదే కాకుండా పాలిటిక్స్లో అన్ని రంగాలలో రాణించే వాళ్ళకి మరి మనసు పెద్దగా చేసుకొని ఇవ్వాలనే నా కోరిక తప్పిస్తే వేరేది లేదు. ఏ పదవి ఏది ఇచ్చినా కూడా పార్టీలో పని చేసుకుంటూ వచ్చాను. సునీతారావు గతంలో కూడా ఏ రోజు పదవులు ఆశపడి పని చేయలేదు. కానీ పదవి అంటూ ఇచ్చిన తర్వాత దానికి న్యాయం చేశాను 100%. ఎందుకంటే 10 మంది 15 మంది తప్పిస్తే మహిళా కాంగ్రెస్ అనేది లేకుండే. గతంలో మీరు చూసినట్టయితే చాలా తక్కువ కార్యవర్గంతో ఉండే. ఒక 6 ఏళ్ళు శారద గారు పనిచేశారు. కానీ ఇప్పుడు మహిళా కాంగ్రెస్ చూసినట్టయితే 35 జిల్లాల అధ్యక్షురాలను వేశాను. దాంతోపాటు మండల్, బ్లాక్, బూత్ స్ట్రెంథనింగ్ చేస్తూ ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్లో కూడా దేశంలోనే టాప్లో నిలిచింది మహిళా కాంగ్రెస్ తెలంగాణ. అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అది కూడా రేవంత్ అన్న గారు ఇచ్చిన స్ఫూర్తి అని నేను అనుకుంటాను. వారు పీసీసీ అధ్యక్షులుగా, నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏ రోజు కూడా నా పైన ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా అది పక్కకు పెట్టి నాకు పెద్దపీట వేశారు చూడు, దానికి నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ మహిళా అధ్యక్షురాలుగా కొత్త వారిని నియామకం జరగనుంది అనేటువంటి దానికి పులి స్టాప్ పడ్డదాగా ఇప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఎవరిని నియమించినా నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ పదవి అంత ఈజీ కాదు చేయడం. ఇది ముండ్ల పైన కూర్చున్న కుర్చీ ఇది. అది ఎవరికి ఇచ్చినా నాకు సంతోషమే. నేను ఎన్ని బాధలు పడ్డానో
నాకు తెలుసు. ఇల్లు, పిల్లలు, సంసారం అన్నీ వదిలేసి నేను ఈరోజు బయటపడి 3.5 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు అవుతుంది. ఏ ప్రోగ్రామ్ చెప్పినా కూడా అలుపెరపకుండా బయటకొచ్చి పని చేసిన దాంట్లో సునీతారావుకి ఆ క్రెడిట్ పోతుంది. 100% నేను పని చేయలేదు అని ఎవరైనా చెప్పమని చెప్పండి, నేను చూపిస్తాను. కాకపోతే అంత పని చేసే సామర్థ్యం ఉండి ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అది కూడా ఉమెన్ క్యాడర్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. పెద్ద పెద్ద మేధావులు కూడా ఆడవాళ్ళతో పెట్టుకోరు, మహిళలతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. పాలిటిక్స్లో కూడా మీరు చూసినట్టయితే ఓటమి పాలైన సంఘటనలు కూడా మీరు చూసారు. కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తే, ఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తే అది ఎప్పుడు కూడా విజయం బాట వైపు చూస్తుందని నేను అనుకుంటాను. ఇందాక ఒక మాట అన్నారు మీడియా సమావేశంలో, నాకు న్యాయం జరగకపోతే గాంధీ భవన్ మెట్లపైన కూర్చొని కూడా అడిగే అర్హత నాకుంది, పీసీసీని కూడా లోపలికి రానివ్వమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ మాట? అంటే నేను అడగడం ఏంటంటే, నేను అనడంలో అర్థం ఏంటంటే, ఖచ్చితంగా మా రైట్ దొరకనప్పుడు నేను మొన్ననే మాట్లాడాను. పీసీసీ అధ్యక్షుల వారికి కూడా చెప్పాను. మాకు నామినేటెడ్ పదవుల్లో కానీ ఎక్కడ కూడా అన్నిట్లో మాకు ఇప్పటివరకు ఎక్కడ కేటాయించలేదు. మహిళా కాంగ్రెస్ నుంచి ఒక్కరిని కూడా వేయలేదు. కాబట్టి నేను అడగడం జరిగింది. ఒక ఫైర్ బ్రాండ్గా మీరే మాట్లాడతారు, ఒక ఫైర్ బ్రాండ్ సునీతారావు అంటారు. సునీతారావుకి ఒక్కరికే కాదు కదా, సునీతారావుతో పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా ఈరోజు ఇల్లు, పిల్లలు, వాకిలు వదిలేసి బయటికి వచ్చి పనిచేసాం. మరి ఇన్ని ధర్నాలు చేసాం. అన్న చూస్తూనే ఉన్నాడు. మేము పెద్ద పెద్ద పదవులు అడగలేదు కదా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అడగలేదు. వాళ్ళంతా నామినేటెడ్ పోస్ట్లో మార్కెట్ యార్డ్ చైర్మన్లో, లేకపోతే మెంబర్సో, మైనారిటీ కమిషన్ల మెంబర్సో, లేకపోతే మహిళా కమిషన్ మెంబర్సో, అట్లాంటి దాంట్లలో వాళ్ళకందరికీ కూడా పదోన్నతులు కలిపిమని చెప్పి నేను సీఎం గారిని విజ్ఞప్తి చేసుకున్నా. నన్ను మార్చాలి అంటే మార్చండి, నాకేం బాధ లేదు. ఎవరొచ్చి కూర్చున్నా ఆ చెల్లెని నేను వెల్కమ్ చేస్తాను. నాకు సముచితమైన స్థానం ఇచ్చి మార్చమని అడిగాను. ఎందుకంటే నేను కష్టపడ్డాను, పార్టీకి పని చేశాను. గత 30 ఏళ్లలో రాజకీయాలలో నేను సీనియర్ మోస్ట్గా ముద్రపడ్డాను. ఏ పదవి ఇచ్చినా, ఏ పని చెప్పినా 100% సక్సెస్ఫుల్గా ఈరోజు చేసి దేశంలోనే అగ్రస్థానం తెలంగాణలో నిలబెట్టాను. మహిళా కాంగ్రెస్లో తెలంగాణలో 60 లక్షల సభ్యత్వాలు పై చిలుకైనాయి. 60 లక్షల సభ్యత్వాలు అంటే ఇది మామూలు మాట కాదు. సో మీరందరూ కూడా ఇది గమనించాలి. సో ఈరోజు 60 lakhs వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఏఐసిసి. అంటే మా చెల్లెళ్ళందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ఈరోజు రాబోయే లోకల్ బాడీసే కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ అన్నిట్లో పెద్దపీట వేయాలి అని అంటే మరి మహిళలే తిరగాలి. మళ్ళీ గ్యారంటీ కార్డ్స్ ఈరోజు 6 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా అమలు చేసడంలో అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయినాయంటే మహిళలు తిరగడం వల్లనే ఇంప్లిమెంట్ అయ్యాయని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి 100% వాళ్ళకి పెద్దపీట రేవంత్ అన్న వేస్తాడనే నమ్మకంతో ఉన్నాము. వేయనప్పుడు మాత్రం గాంధీ భవన్కి వచ్చి మాత్రం అందరం చెల్లెళ్ళం అడుగుతాం, మాకెందుకు ఇవ్వరు, మాకేం అర్హత లేదు అని పీసీసీ అధ్యక్షులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు మాత్రం పీసీసీ అధ్యక్షులను అడ్డుకుంటాం గాంధీ భవన్లో. ఇది ఎందుకు చెప్పామంటే, నేను కొట్టమని తిట్టమని నేను అడగలేదండి, నేను ఏమి అడగట్లేదు. నేను ఇంతే అడిగాము. ఏమన్నాము, మాకు పదవులు ఇవ్వమని అడుగుతున్నాం, చెల్లెళ్ళందరికీ సముచిత స్థానం ఇవ్వమంటున్నాం. ఒకే మాట సింపుల్గా మేము అడుగుతుంది ఏంటంటే, చిన్న చిన్న పొజిషన్స్ ఏవైతున్నాయో మా క్యాడర్లో ఒక 30 మందికి ఇవ్వమని చెప్పి జాబితా ఇచ్చాం. గత 2 సంవత్సరాలుగా జాబితా పెండింగ్లో పడింది. కాబట్టి ఈసారి మహేష్ అన్నకు 2 పదవులు వచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తర్వాత ఎమ్మెల్సీ, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు అయినారు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మేము మరి పాటించినాము, పని చేసాం పార్టీకి. కాబట్టి పీసీసీ అధ్యక్షులతో పెద్దపీట అవుతుంది. కాబట్టి 100% వారిని ఇవ్వకపోతే మాత్రం ఇచ్చే వరకు వదలం మేము. ఇక్కడ చివరిగా ఢిల్లీ ఎలక్షన్స్లో ప్రచారం చేయబోతావరా? ఏంటి స్ట్రాటజీ? అక్కడ నుంచి ఎంతమందిని రమ్మన్నారు, ఎవరెవరు వెళ్తా ఉన్నారు? మేము ఇక్కడ నుంచి స్టేట్ బాడీ డిక్లేర్ చేసి 106 మందితో స్టేట్ బాడీ డిక్లేర్ అవుందండి, ఎగ్జిక్యూటివ్ బాడీ. సో దాంట్లో మేము 30 to 50 మెంబర్స్ వీఆర్ ప్లానింగ్ ఇన్ 2 phases టు గో. సో 20 తారీఖు నుంచి 25 తారీఖు వరకు, 28 తారీఖు నుంచి 1st వరకు కొంతమంది వెళ్తున్నారు. సో ఈ 2 ఫేజెస్లో మేము ఒక కమిటీ వేసాం. దాని ప్రకారం దే ఆర్ గోయింగ్ టు ఢిల్లీ టు క్యాంపెయినింగ్. అండ్ మేము లాంచ్ చేసిన 6 గ్యారంటీస్ విధంగానే 2500 ఉడాన్ యోజన, 8500 మన అప్రెంటిస్ ఇస్తున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్కి. ఇదే కాకుండా 25 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా పెద్దపీట వేయనున్నది. ఢిల్లీలో ఖచ్చితంగా మా నేషనల్ అధ్యక్షురాలు నిలబడిన స్థానం కాల్కా నియోజకవర్గం నుంచి ఆమె గెలుపుకి మేము సహకరిస్తూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణకు సంబంధించి నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా అర్హురాలిని, కష్టపడ్డాను, ఇక్కడ దేశంలోనే సభ్యత్వ నమోదులో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నెంబర్ 1గా ఉంది, అవార్డు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాను, ఎన్ని కేసులున్నా కూడా
ఫేస్ చేస్తూ ఉన్నాం. దాదాపు 150కి పైగా కేసులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినటువంటి నా పైన, మిగతా కార్యవర్గాలపైన కేసులు అయినా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సో కష్టపడ్డ విషయం ముఖ్యమంత్రితో పాటు పీసీసీ చీఫ్ కూడా తెలుసు. మాకు న్యాయం జరగకపోతే పీసీసీ చీఫ్ని గాంధీ భవన్లోనే అడ్డుకుంటామనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ సునీతారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.